ఒక గ్రామంలో రవి మరియు అనిల్ అనే ఇద్దరు స్కూల్ పిల్లలు ఉండేవారు. రవి ఎప్పుడూ క్లాస్లో పెద్దగా మాట్లాడేవాడు. టీచర్ ఏమడిగినా తెలిసినా తెలియకపోయినా మాట్లాడేస్తాడు. అనిల్ మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. కానీ చదువులో చురుకైనవాడు. రవి దేనికి ఆలోచించడు. ఎదుటివారికి ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంతలో క్లాస్ రూమ్లోకి టీచర్ వస్తారు. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. కానీ రవి టీచర్ని చూడకుండా మాట్లాడుతూనే ఉంటాడు. టీచర్ని చూసి ఒక్కసారి షాక్కి గురవుతాడు. రవి సైలెంట్గా వెళ్ళి తన స్నేహితుడు అనిల్ పక్కన కూర్చుంటాడు. పిల్లలు, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అని టీచర్ అంటారు. ప్రశ్న అడగక ముందే నాకు తెలిసినట్టు రవి లేచి నిలబడతాడు. టీచర్, రవి నువ్వు కూర్చో అని అంటుంది. రవి దిగులుగా కూర్చుంటాడు. క్లాసులో అందరూ నవ్వుతారు. అనిల్, నువ్వు లేచి నిలబడి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని టీచర్ అడుగుతుంది. అనిల్ నెమ్మదిగా లేచి ఆతృత పడకుండా ప్రశాంతంగా 2 వాక్యాల్లో సరైన సమాధానం చెప్తాడు. టీచర్ చిరునవ్వుతో, చూడండి పిల్లలు, ఎక్కువగా మాట్లాడటం కాదు, అర్థవంతంగా మాట్లాడటం ముఖ్యం. క్లాస్ అయిపోయాక రవి ఒంటరిగా కూర్చొని ఉండిపోతాడు. అనిల్ అతని దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పాడు, రవి, నువ్వు తెలివైనవాడివే, కానీ ముందుగా ఆలోచించి మాట్లాడితే ఇంకా బాగా చెప్తావు. ఆ మాటలు రవికి ధైర్యాన్ని ఇచ్చాయి. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా స్కూలుకు వస్తారు. తోటి విద్యార్థులు అందరితో కలిసి ఆడుకుంటూ ఉంటారు. క్లాస్ టైం అవుతుంది. స్కూల్ బెల్ మోగుతుంది. అందరూ క్లాస్కి వచ్చి సైలెంట్గా క్లాసులో కూర్చుంటారు. ఇంతలో తరగతి గదికి టీచర్ రానే వస్తుంది. టీచర్ని చూసి స్టూడెంట్స్ అందరూ లేచి నుంచుంటారు. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. ముందుగా ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. నేను అడిగిన ప్రశ్నకి మీరు ముందుగా ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక బహుమతి ఇస్తాను అని టీచర్ చెప్తుంది. టీచర్ టేబుల్పై కూర్చొని పుస్తకం ఓపెన్ చేసి క్వశ్చన్ అడగటం మొదలు పెడుతుంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మీకు ఈ బుక్ని బహుమతిగా ఇస్తాను అని టీచర్ అంటారు. పిల్లలందరూ నేనంటే నేనంటూ చేతుల పైకెత్తి పోటీ పడతారు. అందరూ సైలెంట్గా ఉంటారా అని టీచర్ తన దగ్గర ఉన్న స్కేల్తో టేబుల్ మీద సౌండ్ చేస్తుంది. దూరంగా ఉన్న ప్రకాష్ని, ప్రకాష్ పైకి లెగు అని టీచర్ పిలుస్తుంది. టీచర్ అడిగిన ప్రశ్నకి ప్రకాష్ ఆన్సర్ చెప్పలేక తలదించుకుంటాడు. రవి మెల్లగా చెయ్యి పైకెత్తి, టీచర్, మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను అని బదులిచ్చాడు. సరే చెప్పు రవి, నీకేం సమాధానం తెలుసో చెప్పు అని టీచర్ అడుగుతుంది. రవి చాలా చక్కగా సమాధానం చెప్తాడు. బాగా చెప్పావు రవి, ఇదే సరైన విధానం. దేనికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అప్పుడే మనం చెప్పేది అవతలి వాళ్ళు వింటారు అని టీచర్ రవి భుజం మీద చెయ్యి వేసి చెప్తుంది. దీంతో రవి ఆనందంగా థ్యాంక్ యూ టీచర్ అని సంబోధిస్తాడు. రవి అనిల్తో స్నేహితుడంటే నీలా ఉండాలి అని అంటాడు. స్నేహితుడంటే ఆనందంలో ఉన్నప్పుడు భుజం తట్టేవాడు కాదు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చేవాడే నిజమైన స్నేహితుడు. తన స్నేహితుడిలో మంచిగా మార్పులు తీసుకువచ్చిన అనిల్ని, రవిని ఇద్దరినీ క్లాస్ అందరికీ పరిచయం చేస్తూ వీళ్ళు నిజమైన స్నేహితులు అని ఎగ్జాంపుల్గా చూపిస్తుంది ఆ టీచర్.